అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను వ్లాగ్, ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, మై ఫేవరెట్ అనమాట. వైట్ కలర్ రోజ్ చాలా చాలా ఇష్టం నాకు, వైట్ కలర్ అంటే. సో అందులో రోజ్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇది లాస్ట్ టైం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నర్సరీలో తీసుకున్నాను. చాలా బాగుంది తెలుసా, ఎంత మంచిగా గ్రోత్ అవుతుందో. ఫ్లవర్స్ అయితే డైలీ కంపల్సరీ 4-5 ఫ్లవర్స్ ఉంటాయి. బట్ నేను ఒక్కటి కూడా తెంపనండి, పూజకు కూడా నేను అస్సలు తీయను. కావాలంటే కొనుక్కొచ్చుకుంటాను పూజకి. ఇక్కడైతే మాత్రం మొక్కకి ఎప్పుడు ఫ్లవర్స్ ఉండాలి, అది అనమాట. సైడ్కి చిన్న కుండీ ఉంచేసారా, ఇందులో ధనియాలు వేసి కొత్తిమీర పెంచుదామని ట్రై చేస్తున్నాను. వాటర్ వేయాలి, ఈవినింగ్ టైంలో వేస్తున్నాను రోజు వాటరు. మధ్యాహ్నం టైంలో అస్సలు వాటర్ వేయకూడదండి, మొక్కలకి చచ్చిపోతాయి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ టైంలో డిహైడ్రేట్ అవుతాయి. అస్సలు వేయకండి మధ్యాహ్నం టైంలో వాటర్ అనేది. ఇది చూసారా, వాము చెట్టు అండి, వామాకు అంటాం కదా, చాలా మంచిది. ఇది హెల్త్కి, డైజెస్ట్కి చాలా మంచిది. ఒకప్పుడు వామ్ వాటర్ అమ్మేవారు, ఇప్పుడైతే దీని నుంచి డైరెక్ట్గా మనము బజ్జీలు అండ్ పచ్చడి ఇలాంటివన్నీ చేస్తారు. ఎప్పుడైనా మనకి కొంచెం కడుపు నొప్పిగా, హెడేక్గా ఉంటే దీని ఆకు కొంచెం తిన్నట్లయితే చాలా రిలీఫ్ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ పెంచుకున్నాను వామ్ చెట్టు అనేది, చాలా మంచిది. అది దాని స్మెల్ కూడా, ఇది ఇలా టచ్ చేశారంటే ఎంత బాగుంటుంది తెలుసా. మనం అటువైపు ఇటు అటు తిరుగుతున్నప్పుడు కూడా ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది, వామ్ ఆకు. అండ్ ఇక్కడ అలోవెరా కూడా పెంచానండి. అలోవెరా కూడా చూడండి ఎంత మంచిగా గ్రోత్ అయిందో. మీరు ఏదైనా మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు వర్షాకాలంలో పెట్టినట్టయితే ఎంత గ్రీన్గా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. చాలా మంచిగా పెరిగాయి. చూడండి ఎంత హెల్తీగా ఉందో చెట్టు, చాలా గ్రీనిష్గా. రోజు ఈవినింగ్ టైంలో వాటర్ పోసినట్లయితే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాయి మొక్కలు. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం నేను లంచ్ కోసం గోంగూర పప్పు రెడీ చేస్తున్నాను. దానికోసం పప్పు నేను ముందే నానబెట్టుకుంటానండి క్లీన్ చేసి, దానివల్ల ఈజీగా కుక్ అవుతుంది, త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇక్కడ గోంగూర క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ గోంగూర క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. లేకపోతే అదంతా ఒలుచుకోవడం, క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది. తర్వాత పప్పులో నేను డైరెక్ట్గా టమాటో అండ్ అలాగే గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. టమాటో యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఓన్లీ గోంగూరే కాకుండా కొంచెం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పు ఎప్పుడు చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆకుకూర పప్పు అంటేనే ఆకు ఎక్కువగా ఉండాలి, పప్పు తక్కువగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఉప్పు కూడా యాడ్ చేశాను. కల్లుప్పు యాడ్ చేసుకోండి వీలైనంత వరకు, హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీలైనంత మీకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు మీరు కల్లుప్పే యాడ్ చేసుకుంటుండండి ప్రతి కర్రీలో. అండ్ కొంచెం నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మనకు ఆ ప్రెషర్ ఈజీలో వచ్చినప్పుడు పైకి పొంగకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న చిట్కా అనమాట. ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం. తర్వాత 2-3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత మొత్తం ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసేసుకోవడమే. పక్కన చూడండి మనీ ప్లాంట్ ఎంత బాగా పెరుగుతుందో. మీకు కిటికీల నుంచి కనిపిస్తుంది కదా, మనీ ప్లాంట్ చాలా బాగా గ్రోత్ అవుతుంది అది. సో ఇలా మొత్తం ఎయిర్ మొత్తం పోయిన తర్వాత, చల్లార్చిన తర్వాత ఇలా తీసుకొని మొత్తం మెదుపుకోవాలి. మెత్తగా మెదుపుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా దీన్ని తాలింపు పెట్టుకోండి. చూడండి, మనకి ఎప్పుడు పప్పు చేసినా కూడా ఆకు ఎక్కువగా ఉంటేనే ఆకుకూర పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి, ఆకుకూర తిన్నట్టు ఫీల్ ఉంటుంది. లేదంటే చాలామంది పప్పు ఎక్కువ వేస్తారు, ఆకు తక్కువగా వేస్తారు, అదంతా ఫీల్ ఉంటుంది మనకి ఆకుకూర అని. గోంగూర చాలా మంచిదండి హెల్త్కి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. లేడీస్ కంపల్సరీ తీసుకోవాలి, వీక్లీ వన్స్ కంపల్సరీ. అండ్ ఇక్కడ పోపు కోసం నేను ఆయిల్ వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత కొంచెం మినపప్పు అండ్ అలాగే శనగపప్పు యాడ్ చేసుకోవాలి. తాలింపు మీ ఇష్టం అండి, మీరు రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం అలా కచ్చపచ్చగా కొట్టేసి వేసాను. తర్వాత ఇంగువ కంపల్సరీ యాడ్ చేస్తాను నేను ఇక్కడ, మంచి ఫ్లేవర్ అండ్ మంచిది కూడా, హెల్త్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంగువ అనేది. లాస్ట్లో నేను ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసి ఈ పోపు మనం ఇందులో కలుపుకున్న తర్వాత వెంటనే ప్లేట్ పెట్టేసేయండి. అప్పుడు ఆ తాలింపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా మంచిగా పప్పుకు అనేది పడుతుంది. సో గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ట్రై చేయండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ కోసం నైట్ చేద్దామని చెప్పేసి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. చపాతీ కూడా చాలా బాగుంటుంది, రైస్కి కూడా. సో అదనమాట, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి అంటే పొలిమేరస్కి. కూరగాయలు అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకురావడం కోసం అని చెప్పేసి మేము పొలిమేరస్కి వెళ్తున్నాము. పొలిమర్స్ లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు కూడా షూట్ చేశాను, మీరు చూసినట్లయితే
ఎంత బాగుంటాయి తెలుసా. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట. క్లీన్ ఎందుకు అంటున్నానంటే అక్కడ ప్రతిదీ కూడా పొడి బట్టతోటి తుడిచి అక్కడ పెడుతున్నారనమాట. లైన్గా పేరుస్తున్నారు, ఇట్లా లైన్గా స్టెప్ బై స్టెప్ పెడతారు కూరగాయలు. డైరెక్ట్గా కొనాలి మనం బయట అయితే, ఇక్కడ డైరెక్ట్గా కాకుండా క్లీన్ చేసి పెడతారు, తర్వాత మనం తీసుకోవచ్చు. చాలా హైజీన్గా చాలా కేర్గా ఉంటుంది ఇక్కడ పోలిమర్స్లో మాత్రం. నాకు చాలా ఇష్టం, అందుకనే నేను ఇంకా ఇక్కడ రెగ్యులర్గా వెళ్తున్నాను. ఇదే అనమాట ఐఎఫ్ సొసైటీలో ఉంటుంది మాదాపూర్. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటబుల్స్, ఫ్రూట్స్. మనకి వెళ్ళేటప్పుడే శానిటైజ్ చేసుకొని చేతికి గ్లౌజెస్ కూడా ఇస్తారు, అవి వేసుకొని లోపలికి వెళ్ళాలి. నేను లోపల ఎక్కువ షూట్ చేయలేదండి, చాలామంది ఉన్నారు, కొంచెం ఏమంటారు షూట్ చేయడం కష్టమైంది. అందుకే నేను తీసుకునే దగ్గర అలా కొంచెం తీసాను అంతే. ఎంత ఫ్రెష్గా ఉంటాయి తెలుసా, కొంచెం బాగాలేకపోయినా వెంటనే తీసేస్తారు. ఇవన్నీ వాళ్ళు తుడిచి పెడతారండి కూరగాయలు, అందుకే మనకి ఆ పైన కూడా డస్ట్ ఉండదు. సో తర్వాత నేను తీసుకొచ్చాను చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత బాగున్నాయి తెలుసా. డిమార్ట్లో తెచ్చుకున్నాను ప్యాకెట్. నేను డైరెక్ట్గా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు మనం, మన ఇంట్లో ఉన్న మంచి నూనెతో అనమాట. బయట ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలీదు, దానికి మసాలా కూడా ఇస్తారు కాబట్టి దానిపైన వేసుకుంటే కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. దాంతోపాటు నేను ఇక్కడ రెడీ చేశాను, దోశ బ్యాటర్ కోసం రెడీ చేసుకుంటున్నాను. రేపు మార్నింగ్కి దోశ రెడీ చేసుకొని నేను నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ దోశకి ఎప్పుడైనా కొంచెం బరకగా పట్టుకోండి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే స్మూత్గా పేస్ట్ లాగా వస్తుంది, అలా రాకూడదు. నెక్స్ట్ వచ్చేసి పని అనమాట. ఇంక ఇవన్నీ తెచ్చుకున్నాం కదా, ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నాను. జామ పండు అండ్ బనానా, అనార్ ఇవన్నీ తీసుకొచ్చాను. టమాటో అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. నాకు అలా టమాటో కనిపిస్తే కేజీ కాదు 2 kgs అయినా తీసేసుకుంటాను. కొంచెం కాస్ట్ కూడా తగ్గిందండి, 29 సంథింగ్ ఉంది కేజీ. ఆనియన్ మాత్రం ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ తోటకూర, గోంగూర అన్నీ తీసుకొచ్చేసాను. అన్నీ క్లీన్ చేసి ఇలా పెట్టేసుకోవాలి మనము. కొంచెం తడి ఆరిన తర్వాత అన్నీ మళ్ళీ సర్దేస్తాను ఫ్రిడ్జ్లో. ఆనియన్ ఒక్కటే రేట్ ఎక్కువగా ఉందండి, మిగతావన్నీ లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం తగ్గాయి. గోరుచిక్కుడు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ ఏంటంటే తీసుకున్న ప్రతిసారి నాకు అనే ఫీల్ ఏంటంటే చూడండి చిక్కుడు కూడా ఎంత బాగుందో. మంచి గింజలు ఉండేవి నేను చూస్ చేసి తీసుకుంటాను. ఫామ్ నుంచి డైరెక్ట్గా తీసుకొస్తారనుకుంటా, అందుకే అంత ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎలాంటి మందు యాడ్ చేశారు, కెమికల్ ఇలాంటి అసలు ఫీల్ అనేది కలగదు మనకి, అంత నీట్గా ఉంటాయి వెజిటేబుల్స్ అక్కడ చూడండి. అండ్ నేను అరటికాయ ఫ్రై కూడా చేద్దాం ఈసారి. అరటికాయలు కూడా తీసుకొచ్చాను, కాయలు పండ్లు కాదు, కాయలు కూడా తెచ్చాను. సో టోటల్ బిల్ 306 సంథింగ్ ఎంతో పడింది. అదనమాట 1 వీక్ సరిపడా ఒకసారి మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకో 1 వీక్ దాకా బయటకు వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఇవన్నీ క్లీన్ చేసి ఇలా పేపర్ వేసి పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపావళికి నైట్కి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ తోటి ఏదో నాకు తెలిసిన ఐడియా ప్రకారం నేను డెకరేట్ చేసుకున్నాను. ఎక్కువ గ్రాండ్గా చేసుకోకూడదంట మేము, ఎందుకో మా అత్తగారు చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను గ్రాండ్గా కాకుండా జస్ట్ ఇంట్లో అండ్ తులసి మొక్క దగ్గర వరకు పెట్టుకునే అంతవరకు పెట్టుకున్నాను, ఇలా చిన్న చిన్న డెకరేట్ చేసుకొని. లేకపోతే ఇల్లంతా పెట్టేద్దాం అనుకున్నాను. నాకు చాలా చాలా ఇష్టం దీపావళి వస్తే దీపావళి ఎక్కువ పెట్టుకోవాలి, ముగ్గులు వేసుకోవాలని. బట్ అంత గ్రాండ్గా ఈసారి చేసుకోలేదు కాబట్టి సింపుల్గా ఉన్న దాంట్లో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంట్లో అక్కడక్కడ సేమ్ ఇప్పుడు ఎలా డెకరేట్ చేశానో అలాగే ఒక 5-6 ప్లేస్లలో అలా పెట్టాను డెకరేట్ చేసి. అండ్ తులసి మొక్క దగ్గర కంపల్సరీ పెట్టాలి కాబట్టి కొన్ని ఫ్లవర్స్ వేసి ఇలా పెట్టేశాను దీపాలు. చీకటి పడిన తర్వాత ఇలా దీపాలు పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో తెలుసా బయట. నా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో అదనమాట ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.